పండితులుగా ఉన్నారు కదా, మీకేమన్నా నియమాలు ఉంటాయండి ప్రత్యేకంగా ఆహారం విషయంలో కానీ, లేకపోతే మీరు ఎన్నింటికి లేస్తారు, స్వామి సేవలో ఎంతసేపు ఉంటారు, ఎలా గడుపుతూ ఉంటారు? యాక్చువల్లీ ఏంటంటే ప్రాతకాలంలో మామూలుగా లేస్తాం 5ంటికి 5:05 లేస్తాం. సూర్యోదయానికి ముందుగా లేచి మనం విశేషం అప్పుడు గంగా స్నానం చేస్తుంటాం. మిగతా టైం ఇంట్లో చేస్తూ ఉంటాం. అలాగే సోమవారం అని అలాగే ప్రదోషకాలం అని పౌర్ణమి అని గంగా స్నానం చేస్తూ ఉంటాం. జపం తపం సంధ్యావం చేసుకుంటాం. దాని తర్వాత పొద్దుటంటే కాశీకి వచ్చే యాత్రికుల సేవ జరుగుతూ ఉంటుంది. ముందు ఎవరైతే కాశీలో మెట్లు దిగుతుంటారో వాళ్ళ సేవకు అంటుంటారు కదా, సేవకు మేము ఎదురు చూస్తూ ఉన్నట్టుగా వాళ్ళు దిగుతుంటే వాళ్ళ సేవ అంటే మనం అనుకుంటాం ఏంటంటే బిజినెస్ ఏదో కార్యక్రమం సంపాదించాలనుకుంటారో అది సేవేగా. ధనం ఎక్కడికి పోతుంది? ధనం అనేది కరిగిపోతుంటుంది, లేకపోతే అయిపోతూ ఉంటుంది, కానీ సేవలో ఉండిపోతుందిగా. అలా సేవలో ఉంటుకుంటాం. ఈ సేవ అంతా అయిపోయిన తర్వాత మన సాయంత్రం అయ్యేటప్పటికి హారతులు అంటాం కదా, కాబట్టి కేదారేశ్వరికి అభిషేకం చేసి హారతులు ఇచ్చి దాంతో తరిస్తాం అన్నమాట. ఇదే మీ తర్వాత మీ పిల్లలకి నేర్పిస్తారా? మా పిల్లలు ఇప్పుడు వేదం చదువుకుంటున్నారు. మా పిల్లవాడు కూడా అలాగే అదే చేయాలని నా సంకల్పం. ఆ సేవ చేసుకోవాలని, సేవ ఎలాగొచ్చే ఇప్పుడు నాకు కలిగింది అంటే నాకు భాగ్యము. ఆ భాగ్యం ఆ పిల్లవాడు కూడా కలగాలని నేను సంకల్పించుకుంటాను. కాబట్టి అది కాశీలో తప్పకుండా.